రామ్టాక్కి తిరిగి స్వాగతం. గత 2 రోజుల నుంచి వస్తున్న వార్తలు దేవ్జీ లొంగుబాటు, సంగ్రామ్ లొంగుబాటు, ఆల్మోస్ట్ తెలుగు నుంచి వెళ్ళినటువంటి నక్సలైట్ నాయకులందరూ కూడా ఇంకా మనకి నోటెడ్ ఫిగర్స్ ఎవరు మిగల్ల. జార్ఖండ్లో ఏదో ఒక ఇద్దరు ఉన్నారు, అది కూడా కొద్ది రోజుల్లో అయిపోతుంది. అంటే 1967 సాయుధ తిరుగుబాటుకు పిలిపించినటువంటి చారు మజుందార్ దగ్గర నుంచి ఇప్పటి తరం వరకు దాదాపు 6 దశాబ్దాలు ఈ వామపక్ష ఉగ్రవాదం భారతదేశానికి ప్రమాదంగా పరిణమించింది. దానికిప్పుడు మోడీ ప్రభుత్వం అంతం పలికింది. ఎందుకంటే మోడీకి అసాధ్యాల్ని సుసాధ్యాలు చేయటం చాలా ఏదంటారు కదా, కొట్టిన పిండి. చూద్దాం, ఆర్టికల్ 370 ఎవరైనా అనుకున్నారా రద్దు అవుతుందని? ఎవరు అనుకోలేదు. అట్లానే మీకు పాకిస్తాన్తో యుద్ధ నీతి ఈ పద్ధతుల్లో వస్తుందని ఎవరు అనుకున్నారా? అట్లాంటి ట్రిపుల్ తలాక్ రద్దు అవుతుందని ఎవరైనా అనుకున్నారా? అలానే అసలు సామాజిక మార్పు స్వచ్ఛ భారత్ అనే ఉద్యమం ద్వారా వస్తుందని ఎవరైనా అనుకున్నారా? సో ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అసాధ్యాల్ని సుసాధ్యం చేసిన ఘనత మోడీది. ఇప్పుడు దాంట్లో ఇంకొక కలికితు రాయి ఇది నక్సలిజాన్ని అంతం చేసిన భౌతికంగా మాట్లాడటంలో ఏదైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఇంకా ఆయుధాలు పట్టుకొని స్థావరాలతోటి ప్రభుత్వం భారతదేశంపై యుద్ధం చేసేటువంటి ఆ అంశానికి తెరపడిపోయింది. ఇంతవరకు ఎవరికి ఏమీ ఇదంతా ఫ్యాక్ట్స్, గణాంకాలు, ఇంకా అది అయిపోయింది. గత చరిత్ర, అది చరిత్రలో చదువుకుంటాం దీని గురించి. కానీ అసలు ఇవాళ అత్యంత ప్రమాదకరంగా మారింది అది కాదు. అంటే అది గత దశాబ్దం నుంచే ఫేడింగ్ దీంట్లో ఉంది. ఇవాళ అత్యంత ప్రమాదకరంగా ఈ రోజుకి డైనమిక్గా ఉన్నటువంటిది ఏదన్నా ఉందంటే అది రాడికల్ ఇస్లామిజం. దురదృష్టవశాత్తు భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు, మత పెద్దలు కూడా దీని ప్రమాదాన్ని గుర్తించాల. క్లియర్గా అర్థమవుతుంది. టీవీ చర్చల్లో కూడా మనకి అదే అర్థమవుతుంది. 2 రోజుల క్రితం 8 మంది రాడికల్స్ అది గనక ఆ మాడ్యూల్ని గనక బద్దలు చేసి ఉండకపోతే ఢిల్లీలో మరో పేలుడు సంభవించుండేది. ఏదైతే ఇటీవల డాక్టర్ల మాడ్యూల్ ఎట్లయితే ఉందో, ఇది ఇంకొక మాడ్యూలు. ప్రధానంగా ఈ మాడ్యూలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులది. 8 మందిలో 7 వాళ్లే. 6 తిరుప్పూర్లో పట్టుపడ్డారు, 2 బెంగాల్లో పట్టుబడ్డారు. హెడ్ క్వార్టర్స్ దీనికి బెంగాల్, కలకటా నగరం. కాబట్టి దీని అసలు సూత్రధారి ఇక్కడ కాదు, బంగ్లాదేశ్లో ఉంటాడు. అక్కడ నుంచి దీన్ని నడిపారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్య. అదే గనక మన ఇంటెలిజెన్సు దీన్ని పట్టుకొని ఉండకపోయేటట్టయితే ఎంతో పెద్ద ప్రమాదం జరిగేది. అప్పుడు ప్రతి పార్టీ కూడా భారతదేశం ఫెయిల్యూర్ అయిందని చెప్పి మాట్లాడేది. సరే, ఇది ఎవరికైనా ఉంటుంది. నా పాయింట్ ఏంటంటే, ఇంత ప్రమాదకరంగా తయారవుతున్నటువంటి ఈ ఉగ్రవాదాన్ని గురించి ఎంత తీవ్రంగా మనం ఆలోచిస్తున్నామని. ఇది ప్రభుత్వ పనేనా? అట్లానే నేను 2 రోజుల క్రితం చూసాం 3 జైషే మొహమ్మద్. ఎందుకంటే ఇందాక చెప్పిన మాడ్యూలు ఎల్ఈటిది, లష్కర్ ఏ తోయిబాది. రెండోది నిన్న ముగ్గురు హతమయ్యారు కిష్ట్వార్లో, జమ్మూ కాశ్మీరు. అది జైషే కమాండర్ సైఫుల్లా. మొత్తం 7 మాడ్యూల్ నడిచింది. వీళ్ళ 3 మొత్తం 7 కూడా ఖతమైపోయారు. ఇది కూడా అత్యంత విజయం. అదేమో ప్రివెంటివ్ విజిలెన్స్.
ఇదేమో వచ్చిన వాళ్ళని చంపేయటం. మూడోది, ఇవి జరుగుతుండి విజయం వచ్చింది అనుకున్న టైంలో చూస్తే పంజాబ్లో గురుదాస్పూర్, పాకిస్తాన్కు 1 కిలోమీటర్ సరిహద్దులో ఉన్న గ్రామంలో ఇద్దరు పోలీస్ అవుట్ పోస్ట్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ని చంపేశారు. సోషల్ మీడియాలో వాళ్ళు ప్రకటించుకుంది, ఇది మేం చేసాం, తెహ్రీకే తాలిబాన్ హిందుస్థాన్ అట. కొత్తగా ఇంకొక ఆర్గనైజేషన్ వచ్చింది. ఆఫ్ఘన్ తాలిబాన్ చూసాం, పాకిస్తాన్ తాలిబాన్ చూసాం, కొత్తగా హిందుస్థాన్ తాలిబాన్ అనేది, మరి ఇది నిజమా 2-3 రోజులు పోతే కానీ దీని పూర్తి వివరాలు మనకు తెలియదు. ప్రకటించుకోవటం మాత్రం సోషల్ మీడియాలో అది జరిగింది. కాబట్టి ఇది నిరంతరం ప్రమాదకరంగా మారింది. ఒక్క రోజులో ఒక దాంట్లో సక్సెస్ అనంగానే ఇంకొక సవాల్ ఎదురవుతూ ఉంది మనకి. మరి దీన్ని నిరోధించాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉందండి. ప్రభుత్వం, సమాజం రెండు కలిసినప్పుడే దీన్ని పూర్తిగా అరికట్టగలం. చాలా ముఖ్యం ఇది. ఈవెన్ ముస్లిం దేశాల్లో కూడా ఈ పని చేస్తున్నారు. ముస్లిం మత పెద్దలు అందరూ కూడా దీని ప్రమాదాన్ని ప్రజలకు చెప్తూ ఉన్నారు అక్కడ. అది మన దగ్గర జరగాల్సినంత రీతిలో జరగట్లేదు. ముఖ్యంగా ముస్లిం యువతకి దీనిపై పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఎవరు తీసుకోవాలి ఈ బాధ్యత? ముస్లిం మత పెద్దలు తీసుకోవాలా? అన్ని రాజకీయ పార్టీలు తీసుకోవాలా? సామాజిక సేవా సంస్థలు తీసుకోవాలా? ముఖ్యంగా ముస్లింల్లో ఉన్నటువంటి అభ్యుదయవాదులు ఒక పవిత్ర కర్తవ్యంగా తీసుకోవాలి. ఇలా కాకపోతే ఇది చాలా కష్టమైన పని. కేవలం ఇదేదో ప్రభుత్వ గూఢచారీ చర్యలు, కేంద్ర ప్రభుత్వ దళాలే చేస్తాయనుకుంటే పొరపాటు. ఎందుకంటే బాధేస్తుంది ఎక్కడంటే, ఓకే, మీరు ముస్లిం లీగు చట్టబద్ధంగా పనిచేస్తుంది, వాళ్ళ విధానాలు ఏదైనా కావచ్చు, కానీ తీవ్రవాద సంస్థల్ని డైరెక్ట్గా రాజకీయ పార్టీలు ఎంకరేజ్ చేస్తే ఎట్లా? జమాయతే ఇస్లామీ, దాని రాజకీయ అనుబంధ విభాగం వెల్ఫేర్ పార్టీ, అట్లానే నిషేధించబడిన పిఎఫ్ఐ, దాని రాజకీయ విభాగం ఎస్డిపిఐ, వీళ్ళు ఇవాళ వీటిని కూడా రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాలకు వాడుకుంటున్నాయి. ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. నిన్నటికి నిన్న బెంగాల్లో హుమాయూన్ కబీర్ అంత దారుణంగా తీవ్రవాదంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులతోటి సిపిఎం హోటల్కి వెళ్ళి సంప్రదింపులు జరుపుతుంది, సాక్షాత్తు రాష్ట్ర కార్యదర్శి. ఒకటి కాదు, ఇటువంటి ఎన్నో జరుగుతున్నాయి. ఇవాళ మజ్లిస్తో ఇక్కడ నిజామాబాద్లో పొత్తు పెట్టుకుంటుంది. పైకేమో మేము మజ్లిస్ బీజేపీ బీటీఎం అని చెప్తారు, కానీ వాస్తవానికి కాంగ్రెస్ అనేక కార్పొరేషన్లో మజ్లిస్తో పొత్తు పెట్టుకుంది. మజ్లిస్ కోసమే జిహెచ్ఎంసీ క్రియేట్ చేసిందనే వాదన ప్రజల్లో బలంగా వెళ్ళింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకటి కావాల్సిన తరుణం వచ్చిందండి. అన్ని మతాలు, అన్ని రాజకీయ పార్టీలు. ఎందుకు చెప్తున్నానంటే, ఇది తీవ్రవాదం అండి. తీవ్రవాదానికి మతం లేదు. అది ఎక్కడి నుంచి వచ్చినా దాన్ని అందరం కలిసి సమిష్టిగా ఎదుర్కోవాలి. రాడికల్ ఇస్లాం ఇవాళ ఆ పరిస్థితిలో ఉంది. వీళ్ళకను ఐఎస్ఐఎస్, ఆల్ ఖైదాకిను ఇక్కడ ఈ రాడికల్ ఇస్లామిస్టులకి పెద్ద తేడా లేదు. అది ఆ ప్రమాదాన్ని మన రాజకీయ పార్టీలు గుర్తించట్లేదు, సామాజిక సంస్థలు గుర్తించట్లేదు, ముస్లిం మత పెద్దలు కూడా గుర్తించట్లేదు. ఇటీవలే 2 రోజుల క్రితమే భారత ప్రభుత్వం నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీని తీసుకొచ్చింది. దాని వ్యూహాలు ఏంటో కూడా చెప్పింది. ప్రహార్ పేరుతోటి దాని వ్యూహాలు కూడా, దాన్ని షార్ట్ డాక్యుమెంట్ అనుకోండి, 9 పేజెస్ డాక్యుమెంటు, కానీ ఎలా ముందుకెళ్లాలో కూడా వాళ్ళు ఒక స్ట్రాటజీ నిర్ణయించుకున్నారు. కనీసం ఇప్పుడైనా అన్ని రాజకీయ పార్టీలు దీనికి పూర్తి మద్దతు ప్రకటించాలి. ఎట్లాలంటే దీనికి ఒకటే మార్గం అండి. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళతో రాజకీయ పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఓట్ల కోసం. ప్రజల్లో ఎటువంటి చైతన్యం రావాలంటే, ఇటువంటి తీవ్రవాద సంస్థలతోటి ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ రాజకీయ పార్టీ పొత్తు పెట్టుకున్నా
ఆ రాజకీయ పార్టీకి ఓటెయ్యమనేటువంటి చైతన్యం ప్రజల్లో వచ్చినప్పుడే ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తాయి. అదొక్కటే మార్గం. ప్రజా చైతన్యం ఒక్కటే మార్గం. దీనికి అందరూ కలిసి పనిచేయాలి. లేకపోతే జాతీయ భద్రతకి పెను ప్రమాదం పొంచి ఉంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.